ఆధార్ కావాలి, వైట్ రేషన్ కార్డు కావాలి కదా. అవును. రేషన్ కార్డు లేకపోతే ఇవ్వరు, ఆధార్ లేకపోతే ఇవ్వరు. అంతే కదా. ఇవి రెండు అనుసంధానం చేసి ఫోటోలు కూడా తీశారు అక్కడ నుంచోబెట్టి. అవును అవును 3 సార్లు ఫోటోలు తీశారు. ఫస్ట్ భూమి పూజని, కొలతలప్పుడు ఒకసారి, తర్వాత రిజిస్ట్రేషన్ అప్పుడు ఒకసారి, తర్వాత ఇల్లు కట్టుకునేటప్పుడు, అవన్నీ చేసేటప్పుడు అంటే ఆ మనుషులు ఫోటోలతో సహా ఉన్నారు కదా. అవును ఉన్నారు కదా. ఇందులో కొంతమంది వద్దని వదిలేసుకున్న వాళ్ళు ఉన్నారు. వాళ్ళు అయ్యి ఉండొచ్చు, మాకు ఎక్కడ కాదు ఇంకో చోట ఇవ్వండి, అవును ఇట్లాంటివి ఉండొచ్చును బేసిక్ గా. ఇది ఆపేయడానికి అంటే ఇప్పుడు ఈ మొత్తం లెక్క ప్రకారం ఇప్పుడు తెలుగుదేశం వాళ్ళు ఎవరికైనా ఇప్పించుకోవాలనుకుంటే వాళ్ళకి ఆల్రెడీ అందరూ ఆ రూల్ అందరినీ తేల్చేశారు కదా అప్పుడే. వీళ్ళు అనర్హులు ఎవరున్నారు ఇంకా? అదే కదా. అప్పుడే ఆ రూల్ అందరు తేల్చాక ఈ 6 నెలల కాలంలో పుట్టుకొచ్చారు కదా ఇంకో 25 లక్షల మంది జనము. ఇక అప్పుడు ఏం చేయాలి? ఇలా క్యాన్సిల్ చేసి ఇప్పుడు ఒక తెలుగుదేశం నాయకుడికి సంబంధించిన ఇంట్లో తండ్రికి ఆల్రెడీ వస్తే ఇప్పుడు కొడుక్కో కూతురుకో ఇట్లా ఇచ్చుకోవాలి, ఇవే తీసుకెళ్ళి ఒకే ఇంట్లో రెండో పేరు చెప్పి మూడో పేరు చెప్పి. అంతే కదా. అవును. అందుకోసం క్యాన్సిలేషన్ వైపుకి వెళ్తుండి ఉండాలి, అందుకోసం ఈ వార్తలు రాస్తుండి ఉండాలి, అందుకోసం ఎంక్వైరీ అయ్యి ఉండాలి. టిట్కో ఇళ్ళు తీసుకోలేదుగా మరి. టిట్కో ఇళ్ళు అప్పుడు ఏం చెప్పారు? 20 లక్షలు ఇల్లు ఇచ్చామన్నారు. ఫైనల్ గా ఏం చెప్పారు? 3.5 లక్షలు, 5.5 అనుకున్నాం, 3.5 బిగిన్ చేసాం, 80,000 లైన్లోకి తెచ్చాం, అది కూడా ఒకటి ఇవ్వాలి. తర్వాత జగన్ వచ్చాక ఇస్తే ఎవడు వెళ్ళట్లా. పేదల ఇళ్ళు పేదల విషయంలో ఒకటే గుర్తుపెట్టుకోవాలండి, సఫిషియెంట్ గా